ఇతనెవరు? మొహం సరిగ్గా కనిపించడం లేదు. తను అయి ఉంటుంది. అంటే దాని అర్థం ఆ వ్యక్తి కూడా రాబోతున్నాడు. వైశాలి, తనుకి 10 లక్షలు ఇస్తానన్న వ్యక్తి ఇంకాసేపట్లో నీ జీవితమే మారిపోతుంది. తనైతే ప్రజ్ఞ కదా. తను ఇక్కడేం చేస్తోంది? ఒకవేళ ప్రజ్ఞ స్వయంగా ఆ వ్యక్తిని పట్టేసుకుంటే అప్పుడు నేను పడిన కష్టం అంతా మట్టిలో కలిసిపోతుంది కదా. లేదు లేదు, కానీ అసలు ప్రజ్ఞకి దీని గురించి ఎవరు చెప్పారు? ఆ రఘుయ్య అయి ఉంటాడు. వాడిని నేను అస్సలు వదిలిపెట్టను. పిచ్చి పట్టిందా నీకు? ఎన్నిసార్లు నీకు చెప్పాను నన్ను అడగకుండా ఏమీ చేయొద్దని. కానీ నీ బుర్రను ఎందుకు ఉపయోగిస్తున్నావు? ఈ 10 లక్షల సంగతి ఏంటి? ఎవరిని కలవడానికి వచ్చావు ఇక్కడికి? తను ఎవరితో మాట్లాడుతున్నాడు? అదే నాకు తెలీదు. సరిగ్గా కనిపించట్లేదు, వినిపించట్లేదు కూడా. నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు, ప్రజ్ఞ కంకణం కట్టుకుంది మనల్ని పట్టుకోవాలని. ఆలియా ఆల్రెడీ జైల్లోనే ఉంది. ఒకవేళ మనం తనకు తోడుగా ఉన్నామని తెలిస్తే మనం కూడా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. నేను చెప్తున్నాను, ఒకవేళ నేనేదైనా ప్రాబ్లంలో పడ్డానంటే అప్పుడు నేను నిన్ను వదలను.